ఇప్పుడే బస్ దిగి టీ తాగేసాము. టీ తాగి మళ్ళీ ఇంకో బస్ కోసం వెయిటింగ్. బస్ దిగి మళ్ళీ హాయ్ చెప్పండి. హాయ్ బాయ్. ఇప్పుడే రీచ్ అయ్యాము రిసార్ట్కి. సో లోపలికి వెళ్దాము. లోపలికి వెళ్ళాక మళ్ళీ అయ్యాము. ఇట్లా ఇంకా రావడమే స్టార్ట్ చేసినాం ఫొటోస్. స్టార్ట్ చేసినాం ఫొటోస్. అంటే ఎంత ఇంట్రెస్ట్గా వచ్చేసినాం అంటే వెల్కమ్ డ్రింక్ తీసుకోకుండా ఫొటోస్ కోసం ఎగబడి వచ్చేసినాం అప్పుడే. సో మళ్ళీ వెల్కమ్ డ్రింక్ దగ్గరికి వెళ్తున్నాము. సో అది తీసుకొని ఇంకా వేరే రూట్ ఎక్కడికైనా వెళ్దాం. అది లెమన్ వాటర్, ఇది బాదం మిల్క్ షేక్. బాగుంది, తావచ్చు, పడితే పనికొస్తుంది. మీరు ఇటు రండి, ట్రై చేయండి. మేము ట్రై చేస్తాం. వస్తే రావచ్చు. మేము ఒకటొకటి తీసుకుంటే రెండు తీసుకుందాం. అవుతుంది, ఆఖరి వస్తున్నాం. అదే కడుపులో ఇప్పగాలి. బాత్రూమ్లో ఎక్కడుంటే ఆ జాము లగెత్తరు. అంటే ఇది ఇక్కడ నుంచి వేరే ఎక్కడికైనా వెళ్ళి కొద్దిసేపు టైంపాస్ చేసి లంచ్ టైంకి వచ్చి బువ్వే తినేసి వెళ్తాం మళ్ళీ. చూడండి కొత్తగా వింతగా చూడండి ఏంటో అవి ఇక్కడ ఏదో పెట్టారు కానీ అది అసలు అర్థం కావట్లే. ఏదో ఫస్ట్ టైం చూసా అవి కాయలు, ఇంతవరకు ఎప్పుడు చూడలే. అదేం కాయలు పేరు కూడా తెలియదు. వింతగా ఉన్నాయి, భలేగా ఉంది అసలు. చాలా బాగుంది ఇక్కడ. చెట్లు అయితే డిఫరెంట్గా భలేగా ఉన్నాయి. అసలు ఎంత బాగుందో. ఫ్లవర్స్, చెట్లు చాలా బాగుంది. సూపర్. ఇగో వీళ్ళైతే ఈ బ్యాచ్ ఫోటోలు దింపడంలో బిజీగా ఉన్నారు వీళ్ళు. ఇప్పుడు వీఆర్ గోయింగ్ టు స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వెళ్తున్నాం. ఇప్పుడు ఫ్రెండ్స్ అక్కడ ఉంది స్విమ్మింగ్ పూల్. సో వీఆర్ గోయింగ్ టు స్విమ్మింగ్ పూల్. బట్ అక్కడ వాటర్ స్లైడ్స్ ఉంటాయి కదా, అవి ఎక్కాలి. ఫస్ట్ టైం, ఇప్పటివరకు ఎప్పుడు ఎక్కలేదు, ఫస్ట్ టైం. ఐ విల్ షో యూ, చూపిస్తాను నేను. సో ఎంత బాగుంటుందో చూపిస్తాను నేను. అదిగా సో బ్యాక్లో ఉన్నాయి అవి. అది స్విమ్మింగ్ పూల్. వాటర్ రైడ్ అండ్ స్విమ్మింగ్ విత్ డీజే అండ్ సూపర్ లొకేషన్స్ ఉన్నాయి అసలు. అంటే జస్ట్ లైక్ మూవీస్లో చూశాను అట్లా ఉన్నాయి. బాగా అనిపిస్తుంది. అంటే గ్రీనరీ కదా, గ్రీనరీలో ఎంత బాగుంటుంది. స్విమ్మింగ్ పూల్ ఈత రాదు కానీ స్విమ్మింగ్ పూల్ కాడికి అయితే రావాలనిపిస్తుంది. ఈత రాదు, తొక్కరాదు అట్లా. స్విమ్మింగ్ పూల్కి తర్వాతకి ఎండ కొట్టినప్పుడు చల్లగా ఉన్నాయి వాటర్. సో ఎండ కొట్టినప్పుడు వద్దాము అని. సో యూఆర్ గోయింగ్ బ్యాక్ టు అనదర్ ప్లేస్. సో
వేరే ప్లేస్కి వెళ్తున్నాము చూడడానికి. దాని తర్వాత మళ్ళీ స్విమ్మింగ్ పూల్కి 12 అట్లా వచ్చేసి అలా దిగుదాం. అప్పుడైతే కొంచెం వేడిగా ఉంటాయి కదా వాటర్, సో అప్పుడు దిగుదామని ఇప్పుడైతే వేరే ప్లేస్కి వెళ్తున్నాము. సో అక్కడ బైక్ రైడింగ్ జరుగుతున్నట్టుంది. సో అక్కడ చూద్దాము. ఇక్కడ బుల్ రైడింగ్ బాగుంటుంది. ఇక్కడ ఇది రైడింగ్, అక్కడ టికెట్ తీసుకోవాలనుకుంటా. అక్కడ ఇండోర్ గేమ్స్ ఉన్నాయి, అందులో అది స్విమ్మింగ్ పూల్. ఇక్కడ బుల్ రైడింగ్ ఉంది. చిల్డ్రన్స్ పార్క్, అక్కడికి వెళ్తే ఇంకా చిల్డ్రన్స్ పార్క్ ఆడుకోవడానికి స్లైడ్ అవి ఉన్నాయి, చిల్డ్రన్స్ సంబంధించిన గేమ్స్ ఉన్నాయి. సో ఇలా చూద్దామని వచ్చాం జస్ట్ క్యాజువల్గా. అక్కడ బైక్ రైడింగ్ అవన్నీ టికెట్స్ ఉన్నాయి. సో 350, 100 అట్లా ఉన్నాయి. సో వెళ్ళాలనుకుంటే మనం సెపరేట్గా టికెట్ తీసుకొని వెళ్ళాలి. డే అవుటింగ్లో ఉండదు సపరేట్. మీకు చూపిస్తా చూడండి. ఇగో ఫ్రాక్స్ బయట కప్పల్ని పట్టుకోవాలంటే అట్లా వియర్డ్గా అనిపిస్తుంది కదా. ఇక్కడైతే కప్పల్ని పట్టుకోవచ్చు. కొంతమంది ఇట్లా పట్టుకుంటారు, ఇట్లా పట్టుకొని ఇట్లా తీస్తారు అట్లా. అందుకున్న ప్రేమ నీకు ఆనదు కట్టి మీద నెత్తరేమో వానదు కైలా హై కైలా కైలా హై కైలా. తిరిగిన తర్వాత ఫైనల్గా హబ్ అయితే వచ్చాను. సో ఇది డైనోస్కి ఫస్ట్ అయితే స్టార్టర్స్ తెచ్చుకున్నాను నేను, స్టార్టర్స్. సో దాని తర్వాత బిర్యానీస్ డిఫరెంట్ రెసిపీస్ ఉన్నాయి. సో అన్నీ కొంచెం ట్రై చేయాలి. సో బిర్యానీ, నాన్, చికెన్ కర్రీ, చికెన్ మూర్కు దమ్కి చికెన్, అండ్ పన్నీర్ కర్రీ అండ్ సాలడ్. సూపర్ బాగుంది. గులాబ్ జామున్, ఐస్ క్రీమ్. అప్పుడు మేము వచ్చినప్పుడు ఎవరు లేరు, ఇప్పుడు ఎంతమంది ఉన్నారు. ఫైనల్లీ చేంజ్ చేసుకున్నాము స్విమ్ వేర్కి. సో ఇప్పుడైతే వెళ్ళాలి స్విమ్మింగ్ పూల్కి. అండ్ అట్లనే అక్కడ బకెట్ కనిపిస్తుందా, ఆ బకెట్ కింద ఉండే ఆ వాటర్ నిండినాక ఆ బకెట్ వాటర్ అన్నీ కింద పడతాయి. సో ఆ వాటర్ కింద నిలబడాలని. జలుబు అయింది, ఆల్రెడీ స్టార్ట్ అయింది జలుబు. దూకకముందే జలుబు అయింది, అలా దూకినాక ఇంకెంత అవుతుంది తెలియదు. కానీ దాని కింద అయితే నిలబడతాం. ఎంత బాగుంటుంది అది. సడన్గా ఒకటేసారి బకెట్ అన్ని వాటర్ పడుతున్నాయి, బాగుంది చూడాలి. ఇప్పుడైతే ఒక పావుగంటలో దూకేస్తాం వాళ్ళకి. మునగాలి. రాజమండ్రి రాగమంజరి మాయమ్మ పేరు తలవనోటి నేను వేసివే కళాకారుల ఫ్యామిలీ మరి నే గచ్చగడి తెరపోత నిండు రాత్రి.
ఇప్పుడైతే స్నాక్స్ టైం. సన్ స్క్రీన్ ఇవ్వు. స్నాక్స్. సో ఇప్పుడే స్నాక్స్ తెచ్చుకొని కూర్చున్నాము. సన్ స్క్రీన్. సో ఇవి స్నాక్స్ తినైతే ఇంకా బయలుదేరాలి. మొత్తం ఐస్ అంతా రెడ్ అయిపోయింది. స్విమ్మింగ్ పూల్లో ఆడి ఆడి ఐస్ రెడ్ అయిపోయింది. అక్కడికి వెళ్ళి మంచిగా డ్రెస్అప్ అయ్యి మంచిగా ఫేస్ వాష్ చేసుకొని సన్ స్క్రీన్ అవన్నీ రాసుకొని లిప్స్టిక్ పెట్టుకొని వచ్చి మళ్ళీ స్నాక్స్ తినడం అంతా అయిపోయింది. సో ఆల్మోస్ట్ అందరూ వెళ్ళిపోతున్నారు. మేము కూడా ఇప్పుడు మళ్ళీ బయలుదేరి జో అదిగోండి బాయ్ చెప్పండి. బాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్. Tata, see you. See you again. Bye See you bye. in the next video. Please do subscribe to my channel Shilpa Shyamala Vibes. అక్కడ ఉంది రిసార్ట్. అక్కడ నుంచి అక్కడేమో గేట్ ఉంది. నియర్లీ 1 కిలోమీటర్ ఉంది. మేము కూడా ఆయాసం వేస్తుంది. ఆ స్విమ్మింగ్ పూల్లో ఎగిరి అలసిపోయినాం. ఇప్పుడు వాకింగ్ చేసుకుంటూ వెళ్తున్నాం. సో అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ బస్ స్టాండ్ ఉంటుంది. సో అక్కడ బస్ ఎక్కేసి అయితే మెహందీపట్నంకి వెళ్ళిపోవాలి. ఇప్పుడు వాళ్ళిద్దరు ఫొటోస్లో బిజీగా ఉన్నారు. నేనేమో స్లోగా వాకింగ్ చేసుకుంటూ వస్తున్నాను.